హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ నాగేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు? మీరు పండుగ ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో మాకు గ్రౌండ్ వాటర్ అయితే తగ్గిపోయి పూర్తి వాటర్ అనేది 3 days నుంచి ప్రాబ్లం అవుతుంది. ఇంక ఇదేంటంటే భోగి పండుగ ఆ రోజే అండి. ఆ రోజు ఈవినింగ్, మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే కొంచెం వాటర్ వచ్చాయి. ఇంకా ఆ వాటర్ తో అయితే ఇండ్లు క్లీనింగ్ అండ్ సామాన్లన్నీ మార్నింగ్ నుంచి అలాగే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ అయితే బకెట్లతో క్లీన్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ లో వాటర్ లేవు, అడుగున కొంచెం ఉంటే అవి పట్టుకొని తాగుతుంది. ఆల్రెడీ క్యాన్ అయితే తెప్పించి పెట్టున్నాము. ఇంకా అవి వేరే బిందెలోకి అలా షిఫ్ట్ చేయాలి. ఇంకా ఇవి సామాన్లు కడిగే పని ఉంది కదా అని చెప్పేసి పోయలేదన్నమాట. ఇంకా అందుకే మా పాప ఫిల్టర్ లో నీళ్ళు పట్టుకొని తాగుతుంది. కొంచెం అయితే వచ్చాయి. ఇంకా బకెట్లతో తెచ్చిన వాటర్ కూడా ఇక్కడ కిచెన్ లో అయితే రావటం లేదు. అవి యాక్చువల్ గా ఏంటంటే కింది నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పట్టుకొని ఇలా కొంచెం కొంచెం అయితే వాటర్ తెచ్చుకొని మొత్తానికి అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. వాటర్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందండి, చాలా కష్టము. ఇంకా అప్పటికే నైట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పిల్లలు ఆకలి అని అనేసరికి ఆఫ్టర్నూన్ రైస్ చేస్తున్నాను, అదే కొంచెం ఉంది. ఇంక ఇప్పుడు ఏం చేయలేమని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఎగ్స్ అయితే తెప్పించున్నాను. ఇంకా ఎగ్ రైస్ అయితే చేశాను. ప్రతిసారి కిచెన్ లో వాటర్ అనేది అవసరం అవుతుంది కదా అని చెప్పేసి కొన్ని అయితే బకెట్ లో పెట్టుకున్నాను. ఈ వాటర్ ప్రాబ్లము చాలా రోజుల నుంచి మాకు కాలనీలో వాళ్ళు చెప్తున్నారు, మాకు వాటర్ రావటం లేదు, మాకు రావటం లేదని. కానీ మాకు మటుకు కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది. ఇంకా చేసేది ఏం లేక ఆల్రెడీ కాలనీలో చాలా మంది అయితే వాటర్ ట్యాంకులు తోలించుకుంటున్నారనమాట. మాకు తప్పదు అనుకుంటా. ఇంకా ఏంటంటే పిల్లలకైతే రైస్ చేశాను కదా, ఇంకా అదైతే ఒకే ప్లేట్ లో పెట్టేశాను. ఎందుకంటే 3 ప్లేట్లలో పెట్టాలంటే ఇప్పుడు వాటర్ కూడా చాలా ప్రాబ్లం గా ఉంది కదా. అందుకే ఇంక వాళ్ళు మేము ఒకే ప్లేట్ లో తినేస్తాం అని చెప్పేసి ఇంకొక ప్లేట్ లో అయితే ముగ్గురికి అయితే పెట్టేశా. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఫుడ్ పడుకునేసాము. మార్నింగ్ స్కూల్ కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మార్నింగ్ లేచేసి పిల్లలకి టిఫిన్ బాక్స్ అయి చేసి ఇంకా వాళ్ళనైతే రెడీ చేస్తున్నాను స్కూల్ కి. మెయిన్ సంక్రాంతి కన్నా ఇస్తారు అనుకున్నాను కానీ ఇవ్వలేదు. తప్పలేదన్నమాట. స్కూల్ కి అయితే రెడీ చేస్తున్నాను. టిఫిన్ తినేసి ఇంక వీళ్ళైతే బయలుదేరిపోతారు. వాళ్ళు స్కూల్ కి అయితే వెళ్ళమన్నారు కానీ తప్పనిసరిగా పంపించాను. ఇంట్లో ఉంటే కొంచెం వాటర్ ప్రాబ్లం గానే ఉంది కదా, ఎక్కువ వాటర్ అయితే అయిపోతాయి. ఇంకా స్కూల్ కన్నా వెళ్ళొస్తారు. మీరు స్కూల్ కి వెళ్ళరండి, ఈవినింగ్ మూవీకి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళైతే స్కూల్ కి వెళ్ళిపోయారు రెడీ అయ్యేసి. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా అందరం ఫ్యామిలీతో కలిసి మూవీకి అయితే వచ్చాము. ఇంకా 10 minutes టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇక్కడ ఫోటోషూట్ అవి తీసుకుంటున్నారు. ఇంకా మూవీకి అయితే మా ఫ్యామిలీ, మా తోడికోడల ఫ్యామిలీ అయితే అందరం కలిసి అయితే వచ్చాము. ఇంకా పండగ సెలబ్రేషన్ ఎలాగో సరిగా కాలేదు కాబట్టి ఫైనల్ గా మూవీ అన్నా చూద్దాము అని చెప్పేసి అందరం అయితే కలిసి వచ్చేసాము. మన ఆంధ్రాలో అయితే ప్రతి ఫెస్టివల్ కి, సంక్రాంతికి కంపల్సరిగా ఫ్యామిలీ మూవీ అంటే ఎప్పుడు వెళ్ళని ఆడవాళ్ళు కూడా మూవీకి అయితే వెళ్తారు కదా పిల్లలతోటి. మనకి ఈ మూవీ చూస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది పండగ సెలబ్రేషన్ అనేది. ఇంతకీ మీరందరూ వెళ్ళారా మూవీకి? ఎవరెవరు వెళ్ళారో, ఏం మూవీకి వెళ్ళారో కామెంట్ అయితే చేయండి నాకు. ఇంక మేము మూవీ థియేటర్ లోకి అయితే వెళ్తున్నాము. టైం అయిపోయింది. ఇంతకీ నేను ఏ మూవీకి వెళ్ళేది చెప్పలేదు కదా. అదేనండి, అందరూ దుమ్ము రేపుతున్నారు కదా, వెంకీ మామ మూవీ వస్తున్నాం సంక్రాంతికి. చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. ఆల్రెడీ సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి కదా. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. అందులో ఒక బాబు క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ లో చాలా నవ్వుకుంటాం కడుపు ఉబ్బరంగా, అస్సలు బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్మెంటింగ్ గా ఉంటుంది. అందరూ వెళ్ళి మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి మూవీని. సో మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. మూవీ అయితే 10:30కి అయిపోయింది. ఇంకా డిన్నర్ టైం కూడా అయింది కదా అని చెప్పేసి ఇంకా బయట మేము ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చున్నాం ఈ రెస్టారెంట్ కి, ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చామన్నమాట. బాగా ఆకలేస్తుంది పిల్లలకి, అది కూడా కాకుండా ఫుల్ నిద్ర అయితే వస్తుంది పాపం వాళ్ళకి. ఎందుకంటే మార్నింగ్ లేసి మళ్ళీ స్కూల్ కూడా వెళ్ళాలి. స్కూల్ అయితే ఉంది మార్నింగ్ లేచిన తర్వాత. ఇంకా ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్, మా పెద్ద బాబు వచ్చేసి ఇక్కడ ఎంట్రీ చేస్తున్నారు పేర్లు అవి. మేమైతే ఇంకా రెస్టారెంట్ లోకి వచ్చేసాము. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది, ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ లో గాని ఉంది. చూడండి ఇక్కడ కూర్చునేదానికి. ఇంకా చాలా లేట్ గా వచ్చాం కదా, 10:30, 11 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. అందుకే ఖాళీగా ఉంది కొంచెము. ఇంక ఇక్కడ ఫ్లవర్స్ ఇదంతా బాగా అనిపిస్తుంది కొంచెం చూడ్డానికి. ఇక్కడ వాల్ మీద అంతా
ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ పెట్టున్నారు. ఇది ఎంట్రీ అయిపోయాం లోపలికైతే. ఇది ఎంట్రీ. ఇంకా లాస్ట్ టైం కూడా ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసారు. ఆర్డర్ వచ్చేసరికి లేట్ అయితుందని చెప్పేసి మసాలా పాపడ్ అని దొరుకుతుంది ఇక్కడ ఈ రెస్టారెంట్ లో. చాలా బాగుంటుంది. అదైతే తొందరగా తెచ్చిస్తారు. అదైతే స్నాక్స్ లాగా పిల్లలు ఎంజాయ్ చేస్తా ఉంటారు కదా అని అది తినేసారనమాట. అది వచ్చేసరికి ఫస్ట్. తర్వాత అయితే ఫస్ట్ సలాడ్, దాని తర్వాత స్టార్టర్స్ అయితే వచ్చాయి. ఇంకంత స్టార్టర్స్ లో ఏంటంటే పన్నీర్ డిఫరెంట్ గా 3 టైప్ ఆఫ్ పన్నీర్ పెట్టారు. ఇంకొకటి ఆలు టిక్కీ అని, ఇంకోటి మష్రూమ్ అని అవి వచ్చాయి. స్వీట్ కార్న్ చాలా బాగున్నాయి. పిల్లలైతే ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఫుడ్ ని అయితే. ఇంకా పండగ కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తినం కదా, ఇంక అందుకైతే వెజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. టేస్ట్ అయితే ఫుడ్‌ది సూపర్‌గా ఉంది. ఇంకా ఫైనల్లీ ఫుడ్‌నైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసి త్వరగా అయితే ఇంటికి బయలుదేరేసాము. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది. ఇదండి లాస్ట్ 2 డేస్ వ్లాగ్ అయితే. మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. ఉంటాను. బాయ్.